ఒక హిందూ స్నేహితుడు నాకు ఒక కామెంట్ పెట్టాడు. ఆ కామెంట్ ఏంటంటే, నీ యేసుక్రీస్తు పాపాత్ముల పాపాలు క్షమిస్తాడు కదా, నేను 10 మందిని రేప్ చేసి వస్తే నీ దేవుడు నన్ను క్షమిస్తాడా, నేను 10 మందిని చంపొస్తే నీ దేవుడు నన్ను క్షమిస్తాడా అని అడుగుతున్నారు. వీళ్ళకి బైబిల్ సరిగ్గా చదువుతూ రాక, బైబిల్లో ఏం రాస్తుందో సరిగ్గా అర్థం కాక అజ్ఞానంతో అడుగుతున్నటువంటి ప్రశ్నే ఇది. ఓ అజ్ఞాని, ఒక అమ్మాయిని కామకోరికలతో చూస్తేనే పాపం అని యేసుక్రీస్తు చెప్తుంటే 10 మందిని రేపు చేసి వస్తాను నీ దేవుడు క్షమిస్తాడా అని నువ్వు ఎలా అడుగుతున్నా? నరహత్యే కాదు ఆత్మహత్య చేసుకున్న పాపమే అని బైబిల్ చెప్తుంటే 10 మందిని చంపొస్తాను నీ దేవుడు నన్ను క్షమిస్తాడా అని నువ్వు ఎలా అడుగుతున్నా? నువ్వు 10 మందిని చంపి 10 మందిని రేపు చేసి వస్తే అది మారు మనసు ఎలాగ అవుతుంది? అది వేషధారణ, నటించటం, దేవుణ్ణి శోధించటం అవుతుంది. మారు మనసు అని అంటే నువ్వు చేసేది పాపం అని తెలుసుకుని నీ అంతటి నువ్వే నీ పాపాల నిమిత్తమే పశ్చాత్తాపపడాలి.